अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं लक्ष्मीनाथसमारम्भां नाथयामध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदां व्यामोहतस्तरितराणि प्रणमामि अस्मद्गुरोर्भगवतोऽस्य एकसिन्धोः रामानुजस्य शरणं प्रपद्ये। माता-पिता हृदयस्तनया विभूतिः सर्वं नियमेन मया आद्यस्य न कुलपतेर्कुलाभिरामम् श्रीमद्दलग्रीवं प्रणमामि नमः। भूतं सरस्तमहात्मयकट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहाः भक्ताङ्घ्रिरेणुपरकालेन्द्रमिश्राः श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थं गुरुं काश्यपान्मयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाशुषम्। ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఆచార్యుల యొక్క అనుగ్రహం చేత దివ్య సాకేత నాథుడు ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ అనేకమైనటువంటి శుభ పరంపరలను అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరానికి మనకి చాంద్రమానంలో వచ్చే సంవత్సరాలకి 60 పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామాన్ని చేకూర్చారు. 60 సంవత్సరాలు పూర్తవగానే తిరిగి మరలా ఆ మొదటి పేరు నుంచి మరలా ప్రారంభమవుతారు. ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క పేరు కలిగి ఉంటుంది చాంద్రమానం ప్రకారంగా. అందులో ఈ సంవత్సరానికి ఈరోజు ఉగాది, చైత్ర శుక్ల పాడ్యమి. ఈ సంవత్సరానికి మొదటి రోజు ఉగాదిగా ఈ పండుగను మనం జరుపుకుంటాం. ఈ రోజుకు ఈ సంవత్సరానికి క్రోధి అని పేరు. సంవత్సరానికి ఈ నామానికి అర్థం కోపం కలిగినది లేదా కోపగించున్నది. మరి కోపం అంటేనే కాలం కోపగిస్తే ఎలా ఉంటుంది? మనకి గతంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందా అంటే, కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు ఆయన కోపం దేని ఎంత ఉంటుంది అంటే, తనను ఆశ్రయించినటువంటి భగవంతుడికి ఆశ్రిత పక్షపాతి అని పేరు. ఆశ్రయించినటువంటి వారి వ్యామోహం కలిగినటువంటి వాడు, అత్యంత వ్యామోహం కలిగినటువంటి వాడు. భగవంతుడికి ఉండే గుణాలన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం అంటే ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలు అసంఖ్యాకంగా భగవంతుడిలో నిండి ఉన్నాయి. ఒక్కొక్క ఎన్నో గుణాలు, ఆ గుణాలకి లెక్క లేదు, అవధి అనేది లేదు ఆ గుణాలకి.
అంటే ఇన్ని గుణాలు ఉన్నాయి, ఇన్ని మంచి గుణాలు మనం ఒక్కొక్కరిని చెబుతుంటాం. వాటిలో ఒక మంచి గుణం తప్పితే మిగిలినవన్నీ ఇట్లాంటివి ఏదో 1-2 లక్షణాలు మినహాయిస్తాయి. వాడు వెళ్ళరాము లేకపోతే ఇట్లా ఏవో చెప్పుకుంటూ ఉంటాం. అంటే మనలో లెక్కించుకోవడానికి ఏదో 1, 2, 3, 4 అనే గుణాలు ఉన్నాయి. కానీ భగవంతుడిలో అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలు అవి లెక్కలు అందనటువంటివి. ఎన్నో కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అసంఖ్యాకమైనటువంటి. వీటికి అవధి అంటే ఒక్కొక్క గుణానికి మనకి దయ ఉంటుంది, దానికి ఒక పరిధి ఉంది. మనకి మంచి మనస్సు ఉంటుంది, కానీ మనకుంటే మంచి ఒక పరిధి ఉంటుంది, ఒక అవధి, ఒక లిమిటేషన్ అనేది మన ప్రతి గుణానికి ఉంటుంది. కానీ భగవంతుడి యొక్క గుణాలకి అవధి లేనటువంటిది అన్నమాట. ఆయన దయకు హద్దు లేదు, ఆయన వాత్సల్యానికి హద్దు లేదు. ఇలా ఎన్నో గుణాలు ఎన్నో ఆయనలో పరిపూర్ణంగా నిండి ఉన్నాయి. వీటికి కూడా హద్దు లేనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి. అయితే ఈ గుణాలన్నిటి వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే మన ఆళ్వార్లను కీర్తిస్తూ ఆశ్రిత విరోధి నిరసనైక స్వభావ. ఆశ్రితుల యొక్క విరోధి అంటే భగవంతుడిని చేరడానికి అడ్డేటువంటి అడ్లు ఏవైతే ఉంటాయో, విరోధి అంటే శత్రువులు అంటే మన అవరోధి, మనకి అడ్డంగా నిలబడేవి. భగవంతుడిని చేరాలి, ఒక లక్ష్యాన్ని చేరాలి అని తాపత్రయపడేటువంటి కోరుకునేటువంటి మనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ అడ్లను తొలగించడమే ప్రధానమైనటువంటి స్వభావంగా కలిగినటువంటి వాడు. అదే ఆయన లక్ష్యం. తనను చేరాలి అనుకునేటువంటి ఆశ్రుతులకు కలిగేటువంటి ఆ అడ్లను తొలగించడం కోసమే ఆయన ఇన్ని కళ్యాణ గుణాలను కలిగి ఉంటాడన్నమాట. ఎవరైనా తను ఆశ్రయించినటువంటి వాడికి కష్టాన్ని కలిగిస్తే అటువంటి వారిని ముందు మార్చాలని ప్రయత్నం చేసినా అది కుదరకపోతే నెమ్మదిగా వారిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా చేసినటువంటి ప్రయత్నాలే ఎన్నో అవతారాలు, రామకృష్ణ నరసింహాది వామన అవతారాలన్నీ కూడా అలా వచ్చినటువంటివి. అంటే భగవంతుడిని ఆశ్రయించినటువంటి వారికి కలిగే అడ్లను నిరసించేటువంటి వాడు. వాటి ఎందు తన క్రోధం చూపుతాడు. ఆయన మనం భగవంతుడిని ఆశ్రయిస్తే మన అభివృద్ధికి, భగవంతుడికి వైపు సాగే మన యొక్క మార్గానికి కలిగేటువంటి అడ్లను తొలగించి మనకి ముందుకు మనల్ని నడిపిస్తూ ఉంటాడన్నమాట. ఈయన క్రోధం కలిగిన వాడే, కానీ ఆ క్రోధం మన ఎందుకు కాదు. మన భగవంతుడిని ఆశ్రయించాలి అంటే అలా ఆశ్రయించినటువంటి మనకు కలిగినటువంటి అవరోధములకు ఆయనకి క్రోధం. అలాంటి అవరోధములన్నిటినీ ఆయన కోపగించి వాటిని దూరం చేసి మనని భగవంతుడు తన సన్నిధికి చేర్చుకుంటూ ఉంటాడు అన్నమాట. మంచి మార్గం వైపుకి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలా ఈ క్రోధినామ సంవత్సరం మన ఆచార్యుల యొక్క అనుగ్రహం చేత మనకి కలిగేటువంటి అవరోధములన్నింటినీ కూడా స్వామి తొలగించి తన వైపుకి మనల్ని మరల్చుకోవాలి అని ప్రార్థన చేస్తుంది. ఈ ఉగాది నాడు 3 ముఖ్యమైనటువంటి పనులను చేయాలి అని మనకి శాస్త్రం చెబుతూ మన పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. సంవత్సరంలోని మొదటి రోజు ఉగాదిగా జరుపుకునేటప్పుడు 3 కార్యక్రమాలను ప్రధానంగా చేయాలి. 1 అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. 2 పంచాంగ శ్రవణం. 3 మింపపు భక్షణం. వేప పువ్వుతో చేసినటువంటి పచ్చడిని ఆరగించాలి అని 6 రుచులు కలిగినటువంటి ఆ పచ్చడిని ఆరగిస్తూ సంవత్సరాన్ని ప్రారంభించుకోవాలి అని. 2వదైనటువంటి పంచాంగ శ్రవణం.
ప్రారంభించుకునేటువంటి ఈ సంవత్సరం ఏ విధంగా ఆయా వ్యక్తుల మీద తన ప్రభావాన్ని చూపించబోతుంది అనే దానిని తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఎవరైనా సరే ఒక పనిని ఆచరించాలి అనుకున్నప్పుడు బుద్ధి కలిగినటువంటి వాడు ఆ కాలం యొక్క స్థితిని బట్టి ఆ పనిని ఆరంభించుకోవాలి. సరదాగా చెప్పుకోవాలంటే మనం ఏదో వడియాలు పెట్టుకోవాలంటే ఇప్పుడు ఎండాకాలంలో తీసుకోవాలి, వర్షాకాలం వచ్చేప్పుడు ఆ కాలం విలువ తెలియకుండా ఎప్పుడు పడితే చేసుకుంటారంటే గుర్తుందా? అంటే ఆ కాలం యొక్క విలువ ఎప్పుడు ఏ కాలంలో ఎప్పుడు మనకి సరదా కోసం చెప్పుకుంది. ఏ మంచి పనిని ఆచరించాలన్నా, ఏ ఉత్తమమైనటువంటి పనిని మనం ప్రారంభించుకోవాలన్నా, మనకి అభ్యుదయాలను కలిగించేటువంటి కార్యక్రమాలను మనం ఏమి చేపట్టాలి అన్నా వాటన్నిటికీ ఒక మంచి సమయం, ఆ సమయానుకూలంగా మనం ఈ పనులను చేసుకోగలిగితే అప్పుడు మనకి అవి మరింత ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఎవరినైనా ఏదైనా కావాలి అని మనం ప్రార్థించామనుకోండి, ఆ ప్రార్థించేటప్పుడు ఎవరినైనా ఏదైనా అడగాలి అంటే వారు మంచి మనసుతో ఉన్నప్పుడు లేదా కాస్త ఆనందంగా ఉన్న సమయంలో వారిని అడిగితే వారు మనకు కావాల్సినటువంటి వాటన్నింటినీ మొదవలేకుండా ఇస్తారు. అదే వారు కోపంగా ఉన్న సమయంలో వీళ్ళు అడిగామనుకోండి, ఎంత ఇవ్వాలన్నా ఎంత మనకి రావాల్సిందేనైనా అది ఇప్పుడు కాదు మరొకసారి అంటే అడగాల్సినటువంటి సమయం ఉంటుంది. మనం పొందవలసినటువంటి నాకు రావాల్సిందే కదా ఎందుకు అంటే వాడికి ఇంకా చెల్లుతుంది పోయి ఇప్పుడు తర్వాత ఇస్తాను అంటే మనకి చెందవలసినదే అయినా మనం దానిని పొందడానికి ఒక సమయం నిర్దేశించబడి ఉంటుంది. ఆ సమయం ఎప్పుడో మనం తెలుసుకొని ఆ పని మనం ప్రారంభించినట్లయితే అది మనకి మరింత శ్రేయోదాయకమై మరింత ప్రయోజనమని మనకి ఫలాన్నిస్తుంది. అందుచేత అలాంటి సమయాలు ఎవరెవరికి ఎలా ఉంటాయి అనే దాన్ని తెలుసుకుని మనం మన పనులను ఆచరించగలిగినట్లయితే మనకి ఈ సంవత్సరం కలిగించేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి. అయ్యా ఈ సంవత్సరం మీకు ఇలాంటి కాస్త ఖర్చులు ఎక్కువగా ఉంటుంది అంటే కాస్త జాగ్రత్తగా దాన్ని ఆ అదుపులో పెట్టుకొని ఉండటం. కాస్త ఆరోగ్య స్థితి ఇలా ఉంటుంది అంటే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండడం. కొంతమంది అంటే జాగ్రత్తగా ఇవన్నీ నిజమేనా అండి అవుతాయా అంటే ఖచ్చితంగా ఇవన్నీ విశ్వసింపదగినవే. గణితం ఆధారంగా నిర్ణయించబడినటువంటి, వేదం ఆధారంగా నిర్ణయించబడినటువంటి మరి అంత మా ఊర్లో కొన్ని జ్యోతిష్యం చెప్తున్నారు, ఆయన ఒకలా చెప్తున్నారు, ఈయన ఒకలా చెప్తుంటారు. ఎలాగా ఏది నమ్మచ్చు ఏది నమ్మకూడదు? కొన్ని ట్రాష్ అనే వాళ్ళు ఉంటారు, తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళ అనుభవాలు అది కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి లోకల్లో అనుభవం, ఒక ఆయన మంచి ఔషధాన్ని ఇస్తాడు, ఆయన చేయి ఇవ్వగానే తక్కువ రోగం తగ్గుతుంది. కానీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని సంవత్సరాల వల్ల ఆ రోగం అలాగే ఉంటుంది. అది ఇచ్చేటువంటి వైద్యుడిలో లోపమే తప్పితే వైద్య శాస్త్రంలో లోపం కాదు కదా. వైద్య శాస్త్రం కూడా నిండుగానే ఉంటుంది. అది ఎలా వాటికి రోగులకు ఎలాంటి వైద్యాన్ని చేయాలో చక్కగా సమగ్రంగానే తెలుపుతుంది. దాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు ఎవరో దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని మనకి సరిగ్గా ఔషధాన్ని ఇచ్చాడా మన రోగం వెంటనే దొరుకుతుంది. అలా కాకుండా అలాంటి అనుభవం లేనటువంటి లేదా దాన్ని సరిగ్గా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వైద్యుల దగ్గరికి వెళ్ళామా మన రోగం అలాగే ఉంటుంది లేదా ఇంకా పెరుగుతుంది. అలాగే సరైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తుల దగ్గరికి మన యొక్క కాలాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళామా వారికి ఏదో మన కొంతమంది భక్తులు అడుగుతూ ఉంటారు, స్వామి ఇలా చేయొచ్చా, ఇలా చెందొచ్చా, ఇలా ఉండొచ్చా అంటే వాళ్ళకి తృప్తి కలిగేదేదో మనం చెప్పాలి. అంటే ఇలా ఇలా కాదమ్మా ఇలా అంటే అది వాళ్ళ స్వామి ఇలా ఉండొచ్చా అంటే వాళ్ళ మనసులో ఏదనుకుంటున్నారో అదే అయ్యగారు చెప్పాలి. చెప్తే అయ్యగారు చెప్పించారో మనం చేద్దాం.
ఎదుటి వాళ్ళకి తృప్తి కలిగించేది అదే చెప్పాలి. ఇలా చెప్పించుకునే వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి తృప్తి కలగడం కోసం మీరు ఇలా చేయండి, అలా చేయండి, అలా ఉండండి అని చెప్పేవారు ఉంటారు. ఎదుటి వారి యొక్క మనస్సును ఉద్రేకపరచడానికో లేదా భయపెట్టడానికో, భయపెట్టి వారి ప్రయోజనం పొందడానికి ఇలాంటి వ్యక్తులు కొందరు ఈ లోకంలో ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను ఆశ్రయిస్తే మనకి సరైనటువంటి ప్రయోజనాలు కలుగుకపోవచ్చు. కానీ సరైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులకు, సరైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా మనం తెలుసుకున్నట్లయితే మనకి ఈ శాస్త్రం ద్వారా మనం పొందవలసినటువంటి ప్రయోజనాలను సమర్థవంతంగా పొందవచ్చు. అలాంటి మహనీయుల ద్వారా మనకు అందించినటువంటి ఈ పంచాంగాన్ని మనం శ్రవణం చేస్తూ ఈ సంవత్సరం మనకి ఎలాంటి ప్రయోజనాలను ఇస్తుందో వాటిని తెలుసుకుంటూ భగవద్ అనుగ్రహంతో కలిగేటువంటి అవరోధాలను మనం తొలగించుకుంటూ కలిగే ప్రయోజనాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ మనమంతా ముందుకు సాగాలి అని ప్రార్థిస్తూ ఈనాటి క్రోధినామ సంవత్సర ఫలాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం యొక్క స్వరూపం ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకుందాం. కాలాన్ని 4 రకాలుగా 3 రకాలుగా నిర్ణయిస్తారు. ఒకటి చంద్రుడిని అనుసరించి నిర్ణయించే కాలం ఒకటి, సూర్యుడి యొక్క కదలికలను బట్టి నిర్ణయించేటువంటి గణనం మరొకటి, బృహస్పతి యొక్క దేవగురువైనటువంటి బృహస్పతి గురుగ్రహం యొక్క కదలికలను బట్టి నిర్ణయించేటువంటి కాలగణనం మరొకటి. ఇందులో చంద్రుడిని బట్టి నిర్ణయించేటువంటి కాలాన్ని చాంద్రమానం అని, సూర్యుడిని బట్టి నిర్ణయించేటువంటి కాలగణనం సౌరమానం అని, బృహస్పతి యొక్క కదలికలను బట్టి నిర్ణయించేటువంటి కాలగణనము వార్హస్పత్యమానము అని ఇలా 3 విధాలుగా నిర్వచిస్తారు. ఈ సంవత్సరం ఈ మూడింటి యొక్క స్వరూపం ఈసారి ఎలా ఉందో మనకి చెబుతూ ఉన్నారు. అథ అస్మిన్ దేశే లోక వ్యవహారార్థం చాంద్రమానాతో గ్రాహ్యః శేషాచలస్య దక్షిణ దేశే సౌరమానాతో గ్రాహ్యాః సర్వఫలదర్శనార్థం గురుదయాతో గ్రాహ్యాః చాంద్రమాణేన చైత్ర శుక్ల ప్రతిపద్భౌమవాసరే వత్సరారంభః సౌరమాణేన చైత్ర షష్ఠీ స్థిరవాసరే సంవత్సరారంభః చాంద్ర సౌరమానాభ్యాం క్రోధినామ సంవత్సరః వార్హస్పత్యమానేన నరనామ సంవత్సరః గురుదయోషాత్ కార్తికాబ్దః అస్య సమస్త కళ్యాణ భాగస్య సర్వస్మాత్ నిత్యకామ్య కర్మానుష్ఠానోజనక్రియాత్మవ్యవహారయోగస్య రోదనామ लिख्यते वर्तमानेन संवत्सर ब्रह्मणः पराख्यायुषो प्रथमवर्षे प्रथममासे प्रथमपक्षे प्रथमदिवसे मन्ये त्रयोदशघटिकाः प्रतिभान्तरघटिकाः सृष्ट्याय सौराब्दः कल्याण सौराब्दः अंतु ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారు లోక వ్యవహారం కోసం చాంద్రమానాన్ని స్వీకరించాలి అని, శేషాచలములకు దక్షిణ దేశంలో ఉండేటువంటి వారందరూ కూడా సౌరమానాన్ని స్వీకరిస్తారు అని, అందరికీ ఆయా శుభ ఫలాలు లభించడం కోసం ఏదైనా అభ్యుదయ కర్మలను ఆచరించాల్సి వచ్చిన, ఏదైనా శుభ కర్మలను ఆచరించాల్సి వచ్చినప్పుడు, వివాహాలు ఉపనయనాలు కార్యక్రమాలను ఆచరించాల్సి వచ్చినప్పుడు అవి వార్హస్పత్యమానంగా వాటిని నిర్ణయించుకోవాలి అని చెబుతూ, చాంద్రమానం ప్రకారంగా చైత్ర శుక్ల ప్రతిపద్ భౌమవాస అంటే చైత్రమాసము శుక్లపక్షంలో పాడ్యమి నాడు మంగళవారం నాడు వత్సరారంభ, ఈనాడు సంవత్సరం ప్రారంభమైంది అని. సౌరమానం ప్రకారంగా అంటే సౌరమానాన్ని ఆచరించేటువంటి వాడికి చైత్ర శుద్ధ షష్ఠి స్థిరవాసం మరొక 6 రోజులలో వాళ్ళకి శనివారం నాడు అంటే వచ్చే శనివారం నాడు వారికి సౌరమానం ప్రకారం వారికి
సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ చాంద్రమానాన్ని సౌరమానాన్ని ఆచరించే వారి ఊరికి కూడా ఇది క్రోధినామ సంవత్సరంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ కాలం బృహస్పతిని బట్టి అనుసరించే వారిని బాలస్పత్యమానములు అంటారు. వారికి ఇది నరనామ సంవత్సరం అవుతుందన్నమాట. ఈ సంవత్సరం యొక్క పరిమాణం ఎలాంటిది అంటే కలియుగంకి శ్వేత వారాహ కల్పంలో మనం ఈ సృష్టి ప్రారంభమై 195,58,85,125వ సంవత్సరం నడుస్తుందన్నమాట. ఈ శ్వేత వరాహ కల్పం ప్రారంభమై కలియుగం ప్రారంభమై కలియుగానికి అందరూ ఈ శ్వేత వరాహ కల్పంలో మనం 28వ మహాయుగంలో ఉన్నాం, చతుర్యుగంలో. ఇందులో 4వదైనటువంటి కలియుగం నడుస్తూ ఉంటుంది. దీనికి ఆయు ప్రమాణం 4,52,000 సంవత్సరాలు ఈ కలియుగానికి. ఇందులో 5,124 సంవత్సరాలు గడిచి 5,125వ సంవత్సరంలో కలియుగం ప్రారంభమై 5,125వ సంవత్సరం అన్నమాట. అంటే ఇంకా సుమారు కలియుగం ప్రారంభం పూర్తవడానికి 4,26,000 ఇంకా 300 సంవత్సరాల చిల్లర సుమారుగా ఒక 800 సంవత్సరాలు 875 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఇప్పట్లో కలియుగం పూర్తవుతుంది, కంగారు పడాల్సిన పని లేదు. ఆ తర్వాత శంకర భగవత్పాదులు ఈ లోకంలోకి అవతరించి 2064 సంవత్సరాలు గడుస్తుంది. భగవద్ రామానుజుల వారు అవతరించి ఇది 1007వ సంవత్సరం. మధ్వాచార్యులు అవతరించి 906వ సంవత్సరం. శాలివాహన శకం ప్రారంభమై 1946వ సంవత్సరం. ఆంగ్లమానం ప్రకారంగా ఇది 2024-2025గా ప్రకాశిస్తుంటుంది. మనకి భారతదేశానికి స్వతంత్రం లభించి 77-78వ సంవత్సరం, 2 సంవత్సరాలు కలుపుతూ ఈ క్రోధినామ సంవత్సరం ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం యొక్క ఫలాలు ఎలా ఉంటాయో చెబుతున్నారు. మొత్తం పౌరాలుగా ఎలా ఉంటుంది. ఈ సంవత్సరం చైత్ర వైశాఖ ఎండలు ఎక్కువగా ఉంటాయి. అక్కడక్కడ శిలాశైల వృష్టి, వడగండ్ల వాన, స్ఫోటకానికి భయములు, అలాగే కలరా వ్యాధులు ప్రబలుతాయి. జ్యేష్ఠ ఆషాఢ మాసంలో కూడా గ్రీష్మానికి ఎండలు బాగా ఉంటూ ఉంటాయి. సస్యానుకూల వృష్టి, వర్షాలు కాస్త పంటలు తగినట్లుగా ఉంటాయి. దుర్భిక్ష భయోత్పాదనలు, ధరలు బాగా పెరుగుతూ ఉంటాయి. శ్రావణం భాద్రపద మాసంలో ఖండవృష్టి, ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. రస పదార్థాల ధరలు సౌలభ్యంగా ఉంటాయి. ఆశ్వీజ కార్తీక మాసంలో తుఫాను, వర్షం, చలి కూడా ప్రారంభమవుతుంది. మార్గశీర్ష చాతుర్మాసంలో మార్గశీర్షం, పుష్యం, మాఘం, భాగం ఈ 4 మాసంలో కూడా మంచు అధికంగా ఉంటుంది. మంచు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. చలి అధికంగా ఉంటుంది. ధాన్యాల ధరలు పెరిగి అలా స్థిరంగా ఉంటాయి. రోగ భయం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మంగళవారం నాడు ప్రారంభమవుతుంది. కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు. కాబట్టి ఏ వారంలో రోజు ప్రారంభమవుతుందో, ఏ రోజు నాడు ఏ వారం నాడు సంవత్సరం ప్రారంభమవుతుందో ఆ వారాన్ని బట్టి ఆ సంవత్సరానికి రాజుగా ఉంటాడు. ఈ సంవత్సరం మంగళవారం నాడు ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి సేనాంగ మేఘాధిపతి శని, సస్య నీరసాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురువు, సంవత్సరం గురువు. కాబట్టి వీరి మూలంగా వీరి పరిపాలన ఎలా ఉంటుంది అంటే సంవత్సరం అంతా ఆహార ధాన్యాలు పెరుగుతూ ఉంటాయి. కష్టపడేవో తగ్గుతూ ఉంటుంటాయి. రాజులు ప్రజలు పరస్పరం గ్రహిస్తారు. లోకమున అగ్నిశస్త్ర జయములు, పంటలు తగ్గుతా, ప్రజాకర్తలను ప్రజా వ్యతిరేకతలు, ఆఖరి ప్రజలు లోకపీడులు ఉంటారు. క్రోధంలో పరాయులై రాజు ప్రజాపీడన చేస్తూ ఉంటారు. భూకంపాలు, వైపరీత్యాలు, ఈతి బాధలు చాలా ఉంటుంటాయి. భార్య భర్తల వారి కాస్త
గొడవలు ఎక్కువగా ఉంటుంటాయి నమ్మకం వల్ల. అలాగే యంత్రాగారాలు పనిచేసే కార్మికులు, రైతులు, వ్యవసాయదారులు, కూలి పని చేసే వారందరికీ ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. పుష్పములు, సుగంధ ద్రవ్యములు, రంగులు అమ్ముకునేటువంటి వారికి సుఖజీవనం కలుగుతుంది. రాజులు పరస్పరం జయకాంక్ష యుద్ధం చేస్తూ ఉంటారు. సైన్యం చాలా వరకు నశిస్తూ ఉంటుంది. యుద్ధ తీవ్రత జరుగుతూ ఉంటుంది. సముద్ర వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కాస్త ఎక్కువగా ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి. రవాణా సౌకర్యాలు కాస్త తగ్గుతూ ఉంటాయి. ప్రభుత్వానికి ప్రజల యొక్క సహకారం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే మద్యపానం నివారించడానికి ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు. రోడ్డు రైలు ప్రమాదాలు అధికంగా ఉంటాయి. నాయకులు కట్టుకాలని. అలాగే క్రీడారంగం ఈసారి మరింత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అన్నింటిలోకి క్రీడారంగం చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ సంవత్సరం. దేవాలయాలు, పర్యాటక క్షేత్రములు మంచి అభివృద్ధిలోకి వస్తాయి. ఇతర మతశక్తి వ్యక్తులు పనిచేయకుండా ప్రభుత్వాలు సమర్థవంతంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు మంచిలో వస్తాయని చెబుతున్నారు. పారిశ్రామిక రంగం ద్వారా దేశానికి మరింత ప్రోత్సాహం, పారిశ్రామికంగా ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం మరింత ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంచారం చేసే వారికి, విదేశ యానం చేయాలి అనుకునే వారికి వాళ్ళ కోరికలు త్వరగా నెరవేరుతూ ఉంటాయి. అలాగే పీఠాధిపతులు, మఠాధిపతులకు ప్రజల నుండి మంచి సహకారాలు, మంచి గౌరవం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతూ ఉంటుంది. అన్ని రకముల పంటలు సమృద్ధిగా ఫలిస్తూ ఉంటుంది. అలాగే ఆముదము, నార, గోడ సంచులు, ఉల్లిపాయలు, పొగాకు, తేయాలు, కాఫీ గింజలు, పసుపు, కంకర, సిమెంటు, రాళ్ళు, లోహ వ్యాపార పాటాలు, సత్తు, వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, బియ్యం, చెరుకు, పంచదార, ముగ్గులు, మినుగులు, చర్మలు, తాడు, నలవలు, అరిసెలు, నల్లారాలు, పగడము, మనులు, రక్తచంద్రము, మిర్చి, పొగాకు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. చలిబాధలు, ప్రజలకు చలిజ్వరములు, వ్యాధులు ఉంటాయి. పుష్పకాల వృక్షములు చక్కగా నిండుగా ఉంటాయి. మంచి వర్షాలు, పంటలకు అనువైనటువంటి వర్షాలు ఈ సంవత్సరం బాగా కలుగుతాయి అంటున్నారు. అలాగే ఈ సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి నుండి శనివారం నుండి ప్రారంభించి, అంటే 4/5/2024 ప్రారంభించి వైశాఖ మాసం బహుళ పంచమి మంగళవారం తేదీ 28/5/2024, అంటే మే 4వ తారీఖు నుండి మే 28 వరకు కూడా వాస్తు కర్కర దోషాలు ఉన్నాయి. ఈ సమయంలో గృహారంభ, గృహ ప్రవేశాది కార్యక్రమాలు ఇవి ఆచరించారు. ఈ సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి శనివారం అంటే మే 4వ తేదీ నుండి ప్రారంభించుకొని జూన్ 3వ తేదీ వరకు కూడా గురు మౌఢ్యం నడుస్తుంది. అలాగే ఏప్రిల్ 29వ తేదీ నుండి ప్రారంభించి జూలై 10వ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యం, అంటే ఆషాఢ శుద్ధ చవితి వరకు కూడా శుక్రమౌఢ్యం నడుస్తుంది. అంతవరకు కూడా శుక్రమౌఢ్యం రెండోసారి కూడా పాల్గొన మాసంలో, అంటే మార్చి 18వ తారీఖు నాడు ప్రారంభించి మార్చి 28వ తేదీ వరకు కూడా శుక్రమౌఢ్యం. ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్య సమయాలలో శుభకార్యాలనేవి కూడా వివాహం, ఉపనయనము, గృహప్రవేశం, గృహారంభాది, అభ్యుదయ కర్మ అనేవి వీటిని కూడా ఆచరించారు. ఈ సంవత్సరం చైత్ర బహుళ అష్టమి బుధవారం నాడు, అంటే మే 1వ తేదీ నుండి ప్రారంభించి నర్మదా నదికి పుష్కరములు ఈ సంవత్సరం వస్తూ ఉన్నాయి. ఇలా ఈ సంవత్సరం యొక్క ఫలాలను 2 తూముల వర్షము, 2 తూముల గాలి, 7 బీజముల పంటలు ఫలించి ప్రజలు సుఖవంతంగా ఉండి క్షేమాలకు సౌఖ్యం కలవాలి, శాంతి పౌష్టిక యాగం అనుసరించి సమస్త సౌఖ్యములను పొందుదురుగాక అని మనకి మంగళశాసనం చూస్తున్నారు. ఈ సంవత్సరాల గురించి
ఈ క్రోధినామ సంవత్సర ఫలం ఎలా ఉంటుందని దాన్ని చెబుతున్నారు. ప్రజలు రోగపీడితులు అవుతారు. రోగలోపరాయులై రాజులు ప్రజాపీడన కావిస్తారు. ధనధాన్యాలు ధరలు కొద్దిగా పెరుగుతాయి. అలాగే బాధస్తత్యమానంగా మీకు ధరనామ సంవత్సరం యొక్క ఫలం అగ్ని భయము మద్యము వృష్టి అనంతర రాజుల సంక్షోభము చోరాగ్ని భయ పాటలు ఉంటాయి. ఈ సంవత్సరం యొక్క పరివారం ఎలా ఉంటుంది అంటే రాజు కుజుడు, రాజవాహన నాగ, మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు, పశుపాలకుడు యముడు, స్థాన సంరక్షకుడు బలరాముడు. ఇలా ఈ సంవత్సరం యొక్క పరివారం ఉంటుందన్నమాట. రాజు కుజుడై ఉండటం చేత రాజ విరోధం అధికంగా, అగ్ని భయము, చోర భయము, రోగ భయం అధికంగా ఉంటుంది. భూమి సస్యరహితం ఉంటుంది. సర్ప భయం అధికంగా ఉంటుంది. ఆయన నావా అనే ఒక పడవను వాహనంగా కలిగి ఉండటం చేత ఈ సంవత్సరం ప్రజా కల్లోలము, ఆకలి బాధలు, పశువుల నష్టము, పంటలు నశించుట, దుర్భిక్షము, అలాగే నావికలు సముద్ర గర్భంలో ముంచివేస్తూ నావికా వ్యాపారం చేసుకునే వాళ్ళు కాస్త ఉపద్రవాలు ఉంటాయి. రవాణా సౌకర్యం తగ్గి కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మంత్రి శరీరం ఉండడం చేత వర్షములు తక్కువగా, పంటలు కూడా తక్కువగా ఉంటాయి. ప్రజలు దుర్మార్గులు చెప్పుకుంటూ ఉంటారు. ధనధాన్యాది ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇలా వీరి యొక్క అలాగే ధాన్యాధిపతి చంద్రుడే ఉండడం వల్ల గోవులు మంచి పాలనిస్తూ ఉంటాయి. ప్రజలు ఆరోగ్యవంతులు అవుతారు. సుభిక్షం, మంచి గొప్ప వర్షాలు కలుగుతూ ఉంటాయి. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారు, బియ్యం, చెరుకు, పంచదార ధరలు మనకి చక్కగా సులభమైనటువంటి ధరలు లభిస్తూ ఉంటాయి. సస్యాధిపతి కుజుడై ఉండడం వల్ల కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు, పెద్ద ధాన్యాలు, మెండ ధాన్యాలు బాగా ఫలిస్తాయి. మాగాని పంటలు మధ్యమ ఫలాలను ఇస్తూ ఉంటాయి. శని అర్ఘాధిపతి ఉండటం చేత నువ్వులు, మినుములు, గురువులు మొదలగు నల్లని ధాన్యాలు బాగా పండుతాయి. నల్లని భూమి కూడా చక్కగా ఫలిస్తూ ఉంటుంది. అలాగే గురుడు రసాధిపతి ఉండడం వల్ల పంటలకు అనుకూలమైనటువంటి వర్షములు కలిగి వృక్షములు ఫలవంతమై దేశ క్షేమము, ఆరోగ్యము కలిగి ఉంటుంది. నీరసాధిపతి కుజుడై ఉండటం చేత కస్తూరి, రాగి, రక్తచందనము, పగడము, బంగారము, అగరు, ఉప్మ మొదలైన రక్త వస్తువులు సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా వీరి యొక్క ఫలాలు మనకి అందిస్తూ ఉన్నారు. ఈసారి మకర సంక్రాంతి జనవరి 14వ తేదీ నాడు మకర సంక్రమణం జరుగుతుంది. ఇందాక వాస్తుశాస్త్ర గురించి మనం చెప్పుకున్నాం. నర్మదా నదికి పుష్కరాలు మనకి ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. నారసింహ జయంతిని ఈ సంవత్సరం మే 21వ తేదీ నాడు వైశాఖ శుద్ధ త్రయోదశి మంగళవారం నాడు మనకి నృసింహ జయంతిని మనం జరుపుకుంటాం. అలాగే కందాయ ఫలములను మనం ఒకసారి తెలుసుకుందాం. ఆయా నక్షత్రముల వారికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలాలు ఇస్తుంది. ఇప్పటిదాకా సాముదాయికమైనటువంటి ఫలాలను మనం తెలుసుకున్నాం. నక్షత్రాలను అనుసరించి వారి వారికి ఎలా ఉంటుంది. ఇందులో 3 అంకెలు ఇస్తూ ఉంటారు. అందులో అంటే ప్రతి సంవత్సరానికి 12 నెలలు, 3, 4, 12 నెలలు. ప్రతి 4 నెలలు ఎలా ఉంటాయి అనేదాన్ని 3 సంఖ్యలలో చెబుతూ ఉంటారన్నమాట. అందులో మొదటి కనుక 0 వచ్చినట్లయితే అది మహావ్యాధి. మొదటి అంటే ఉదాహరణకి 2, 1, 0 అంటే చివరిలో 0 వచ్చింది. ఈ చివరిలో 0 ఉంటే ఆ చివరి 4 నెలలు వాళ్ళకి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. చివరిలో 0 వచ్చినట్లయితే రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. మధ్యలో 0 వస్తే కనుక అంత్యశూన్యం, ఫలం స్వల్పం. చివరిలో 0 వచ్చినట్లయితే ఫలం స్వల్పంగా ఉంటుంది. మధ్యలో 0 వచ్చినట్లయితే రుణ బాధలు ఉంటాయి. అలాగే ఆది శూన్యం అయితే మహావ్యాధులు కలుగుతుంటాయి. 3 0 వచ్చాయి ఈ సంవత్సరం వాళ్ళకి. ఆ నక్షత్రం వారికి ఫలం శూన్యంగా ఉంటుంది అని చెబుతున్నారు అన్నమాట. ఒకసారి ఆయా నక్షత్రాల వారి ఈ సంవత్సర ఆ ఫలాలు ఎలా ఉంటాయో చెబుతున్నారు. అశ్విని నక్షత్రం 2, 1, 0
అంటే వీరికి చివరిలో 0 వచ్చింది కాబట్టి చివరి 4 నెలలు వీరికి అంత ప్రయోజనకరంగా ఉండదు అని అర్థం అన్నమాట. భరణి నక్షత్రం 5, 2, 3. కృత్తికా నక్షత్రం 0, 0, 1. అంటే వీరికి 2 0 మొదటి 2 అంటే మొదటి 8 నెలలు కూడా వస్తారు. మొదటి 4 నెలలు వ్యాధులు, రెండో 4 నెలలు అంటే రుణాలు. అంటే వ్యాధులు వచ్చినప్పుడు అప్పులు చేయాల్సి వస్తుందేమో బహుశా. ఆ అప్పులు వీళ్ళ 4 నెలలు తీర్చడానికి ఇప్పుడు చివరి 4 నెలలు ఇబ్బంది అట్లా. రోహిణి నక్షత్రం 3, 1, 4. మృగశీర్ష 6, 2, 2. ఆర్ద్ర నక్షత్రం 1, 0, 0. పునర్వసు నక్షత్రం 4, 1, 3. పుష్యమి నక్షత్రం 7, 2, 1. ఆశ్లేష నక్షత్రం 2, 0, 4. మఖా నక్షత్రం 5, 1, 2. పూర్వ ఫల్గుని నక్షత్రం ఉప నక్షత్రం 0, 2, 0. ఉత్తర నక్షత్రం 3, 0, 3. హస్త నక్షత్రం 6, 1, 1. చిత్తా నక్షత్రం 1, 2, 4. స్వాతి నక్షత్రం 4, 0, 2. విశాఖ నక్షత్రం 7, 1, 0. అనురాధ నక్షత్రం 2, 2, 3. జ్యేష్ఠ 5, 0, 1. మూల 0, 1, 4. పూర్వాషాఢ 2, 2, 3. ఉత్తరాషాఢ 6, 0, 0. శ్రవణం 1, 1, 3. ధనిష్ఠ 4, 2, 1. శతభిషం 7, 0, 4. పూర్వాభాద్ర 2, 1, 2. ఉత్తరాభాద్ర 5, 2, 0. రేవతి 0, 0, 3. ఇలా ఉంటాయి. ఆదాయ వ్యయాలు ఈ నక్షత్రాలను అనుసరించి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అనే దాన్ని కూడా మనకి చెబుతారన్నమాట. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలా 2 నక్షత్రములు 3వ నక్షత్రంలోనే ఒక పాదం కలుపుకొని 9. ప్రతి రాశికి 9 పాదాలు ఉంటాయి. ఇలా 9 పాదాలను నిర్ణయిస్తూ ఉంటారు. మేషరాశి ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. దీనికి పూర్తి రివర్స్ సింహరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 2. కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, వ్యయం 2. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ధనురాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, వ్యయం అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇలా ఈ సంవత్సరం యొక్క ఫలాలను మనకి తెలియజేస్తున్నారు. మనకి ఈ ఫలములన్నింటినీ కూడా అందించేటువంటి వాడు స్వరూపుడైనటువంటి పరమాత్మ. ఇందాక ప్రారంభంలో మనం చెప్పుకున్నాం. కొన్ని మూలంగా మనకి ఇందాక కందాయ ఫలాలు చెప్పేటప్పుడు కొంతమందికి ఆరోగ్య సమస్యలు లేక అనారోగ్య సమస్యలు, రుణాధికారులు, వ్యాధి ఫలాలు, లేకపోతే అసలు ఏ క్రమం లేకుండా ఉండటం, ఇలాంటి అవరోధాలు కలిగినప్పుడు మనం భగవంతుడిని స్మరించడం లేదా ఆయన ప్రశాంతంగా పూజించడం అవుతుందేమో. స్వామి ఏది శుభమో ఏది అశుభమో అది నిర్ణయించేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళ. అంటే ఒక రాజుగారి దగ్గర మంత్రులు ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా
ఏం జరిగినా మా మంచిగానండి, ఏం జరిగినా మా మంచిగానండి అంటుండేవాడు. ఒకసారి రాజుగారి పక్కన కూర్చున్న ఆయనలో రాజుగారి ఒక పెద్ద సరదా పడుతూ ఎంతోమంది పరిచయాలు చుట్టూ ఉన్న ఆయన ఒక పండు తీసుకొని రక్తం కట్టికి ఇలా పోయిపోతుంటే వెంటనే ఆయన చెయ్యి తెగిపోయింది, రక్తం ధారగా కారిపోతుంది. వెంటనే రాజు పక్కన ఉన్న మంత్రి గారు ఏం పర్వాలేదండి, అంతా మనం మంచిగానండి, అంతా మనం మంచిగానండి అన్నారు. వెంటనే రాజుగారి కోపం వస్తుంది. నాకు చెయ్యి దగ్గర నేను బాధపడుతూ ఉంటే ఈ రాజుగారికి ఆ మంత్రి అంటే చాలా ప్రేమ, ఇష్టం, ఎప్పుడు వెంట నీడలా ఉంటూ ఉండేవాడు. అయినా కూడా ఈ మాట అనేసరికి కోపం వచ్చేసింది. ప్రతి చిన్నదానికి అంతా మన మంచిగా అంటావు కదా, పదే నేను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, ఇప్పుడు అంతా నీ మంచిగా జరుగుతుందని చెప్పాను. అప్పుడు కూడా పాప ఆ మంత్రి గారు అంతా మంచిగానండి, అంతా మన మంచిగానండి అంటూ జైలుకి వెళ్ళాడు. ఇది రాజుగారికి ఇంకా కోపం వచ్చేసింది, వీడికి ఇంకా బుద్ధి రాలేదు, అంత మన మంచిగా ప్రతిదానికి అంటున్నాడు. సరే, కొన్ని రోజుల తర్వాత ఈ రాజుగారు వేట కోసం వెళ్ళారు. వేటాడుతూ బాగా డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయాడు. ఆ దీర్ఘమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళిపోయేసరికి చుట్టూ పరివారం అంతా తగ్గిపోయాడు. ఈ రాజుగారు ఒక నరమాంస పక్షులకు దొరికాడు. వెంటనే అందరూ కలిసి ఈయన బంధించి అక్కడ బలిద్దాము, వాళ్ళ అమ్మగారు అక్కడ వాళ్ళు పూజించేటువంటి ఆ దేవతకి బలిద్దాము అని చెప్పి ఈయనని బలికి సిద్ధం చేస్తారు. చేతులు కట్టేసి వెనక్కి నరకపోతూ ఉండగా ఆ పూజ చేసేటువంటి వ్యక్తి చూస్తాడు అనమాట. ఈయన చెయ్యి ఇలా తెగిపోవడం. ఇలాంటి బలులు ఇచ్చేటప్పుడు ఆ బలిచ్చేటువంటి జంతువుకు ఎలాంటి గాయము ఉండకూడదు. వీళ్ళ దృష్టిలో ఆ బలిచ్చే ప్రతిదీ జంతువే కాబట్టి ఈయన చేతికి గాయం ఉంది, కట్టుకట్టి ఉంది, రక్తం కారుతుంది. అంచేత ఇలాంటి గాయం ఉన్నటువంటి జంతువును బలి ఇవ్వకూడదు కాబట్టి సరే ప్రాణాలు చేయకుండా వదిలిపెట్టారు అన్నమాట. అప్పుడు రాజుగారికి అర్థమైంది, అమ్మ మంత్రి గారు అంతా మన మంచిగా ఆయన అన్నాడు, అది దెబ్బతగలకుండా ఉంటుంటే నా తలక ఎగిరిపోయి ఉండేది కదా అని పాపం ఆయన రాజ్యాన్ని వెళ్ళగానే తలుచుకొని ఆయన వెంట జైలు నుంచి పిలిపించుకున్నాను. చూసే నువ్వు అన్నమాట నిజమేనా, ఇది నా మంచిగా జరిగింది, ఇంకా నాకు సందేహం కలుగుతుంది, నేను జైలు పంపించినప్పుడు అంతా మన మంచిగా అన్నావు కదా, మరి అది నీకెలా మంచిదయ్యా అంటే, రాజుగారు మీరు కనుక జైలుకు నన్ను పంపించకుండా ఉన్నట్లయితే మీతో పాటు నన్ను వెంట పెట్టుకుని తీసుకెళ్ళారు. మిమ్మల్ని వదిలిపెట్టిన వాళ్ళు నా చేతికి ఏ గాయం లేదు కాబట్టి నన్ను నా తల తీసేవాళ్ళు, కాబట్టి నన్ను జైలుకి పంపించడం మూలంగా నా తల మిగిలింది, మీ చేతి దెబ్బతగలడం మూలంగా మీ తల మిగిలింది, ఏం జరిగినా మనం మంచిగానండి. ఆ సమయంలో మనకు తెలియకపోవచ్చు కాక ఏది మంచి ఏది చెడు అనేది, కానీ దాని వలన మంచి చెడులు అనేటువంటి దాన్ని నిర్ణయించి ప్రయోజనాన్ని మన చేత ఆ పనిని జరిపించేవాడు ఆయనే. మనం చేయాల్సిందల్లా ఆయన సరెండర్ అయి నువ్వు ఏం చేస్తే నాకు కావాల్సిందల్లా ఒకటేనయ్యా, ఎప్పుడు నిరతము నిత్యము ఆనందంగా సంతోషంగా నీ నామాన్ని సేవిస్తూ ఉండటమే, స్మరిస్తూ ఉండటమే. ఇలా చేసేందుకు ఏ విధమైనటువంటి పరిస్థితులు కల్పిస్తే నేను స్మరిస్తానో అలాంటి పరిస్థితులను నువ్వు కల్పించి ఎప్పుడు నీ స్మరణలో, నీ సేవలో, నీ కైంకర్యంలో నన్ను ఉంచుకో అని మనం ప్రార్థన చేయగలగడమే. అలాంటి ప్రార్థన మనం అంతా చేస్తూ ఆచార్యుల సేవలో, ఆచార్యుల సన్నిధిలో మనం సదా ధరించాలి అని ప్రార్థన చేద్దాం. మంచి ప్రయోజనాలను, ఫలాలను భగవంతుడు అందిస్తూ తన సేవను మన చేత, ఆచార్యుల యొక్క కైంకర్యాన్ని మన చేత సదా స్వామి దివ్యసాగర రామచంద్రుడు జరిపించుకోగాక అని స్వామి వారి శ్రీచరణ సన్నిధిలో శ్రీ 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 అహోబల రామానుజీయ స్వామి వారి శ్రీచరణ సన్నిధిలో ప్రార్థన చేస్తూ శ్రీ